అరణ్యంలో షూటింగ్ జరుగుతోంది. చిరంజీవికి తన కన్న తల్లి శారద అని తెలియజేయాలి. అది సన్నివేశం. డైలాగ్ సిద్ధంగా ఉంది, కానీ సన్నివేశ చిత్రీకరణ ముందుకు సాగట్లేదు. దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సన్నివేశాన్ని ఎలా తీయాలనే ఆలోచనలో తలమునకలై ఉన్నారు. ఎంత ఆలోచించినా ఏం తట్టకపోవడంతో తన దగ్గర సహాయకులుగా పనిచేస్తున్న వారిని పిలిచి ఈ సన్నివేశం ఎలా తీయాలో చెప్పిన వారికి ₹1,00,000 ఇస్తా అని బహుమానం కూడా ప్రకటించారు. తమ కళ్ళతోనే నటించి మెప్పించగల చిరంజీవి, శారద, పిఎల్ నారాయణ వంటి సమర్థ నటులపై చిత్రీకరణ అప్పటికి 40 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ఇలాంటి ఒక సాధారణ తెలుగు సినిమా సెంటిమెంట్ సన్నివేశానికి ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? ఆ సినిమాలో చిరంజీవికి ఆలోచన ఉండదు, మాటలు రావు. పసితనంలోనే తల్లి నుంచి దూరమైపోయి అడవిలో జంతువులతో పాటు పెరుగుతాడు. తానొక మనిషి అనే విషయం తెలియని వ్యక్తికి రక్త సంబంధం గురించి ఎలా చెప్పాలి? ఈ సినిమాలో చిరంజీవి పోషించింది కల్పిత పాత్ర అయిన టార్జాన్, ఒక అడవి మనిషి, అది అడవి దొంగ. చిరంజీవి సినీ ప్రయాణాన్ని, చిరంజీవి స్టార్డమ్ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన చిత్రం. తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించిన చిత్రం. టార్జాన్ పాత్రలో చిరంజీవి సగం సినిమాలో మాటలు లేకుండా కేవలం తన కళ్ళతో, ఆహార్యంతో ప్రదర్శించిన అసమాన అభినయానికి తెలుగు ప్రేక్షక లోకం హారతలు పట్టింది. చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రాలకు నాంది పలికిన చిత్రం కూడా ఇదే. 1983లో తెలుగు సినిమా పరిశ్రమలోనే అప్పటికి అతి పెద్ద హిట్ సినిమా ఖైదీ. దాని తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా కొంతకాలం వరకు ఆ స్థాయిలో ఏ సినిమా ఆడలేదు. అప్పటికే నెంబర్ 1 స్థానానికి చేరుకున్న చిరంజీవి నుంచి అభిమానులు ఖైదీ వంటి మరో యాక్షన్ సినిమాను కోరుతున్నారనే సంకేతాలు చిరంజీవికి స్పష్టంగా వస్తున్నాయి. ఎన్టీ రామారావు కథానాయకుడిగా నటించిన అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం వంటి భారీ చిత్రాల దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆర్కే చిరంజీవితో జట్టు కట్టారు. అప్పటికే మోసగాడు, తిరుగులేని మనిషి వంటి చిత్రాల్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించినప్పటికీ ఆ 2 చిత్రాల్లో చిరంజీవి పూర్తి స్థాయి హీరో కాదు. చిరంజీవితో సినిమా తీయాల్సిందిగా నిర్మాతలు రాఘవేంద్రరావుని కోరుతుండేవారు. తెలుగు సినిమాకు ఒక కొత్త వేగాన్ని పరిచయం చేసిన చిరంజీవితో ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన రాఘవేంద్రరావు సినిమా చేయడం అంటే అది ఎంతో విభిన్నంగా ఉండాలి. ఆ ఆలోచనతోనే నిర్మాతలు కోరికను రాఘవేంద్రరావు వాయిదా వేస్తూ వచ్చారు. ఎప్పుడు చిరంజీవి కనిపించినా ఆయన నటనను, సినిమాలను, డాన్సుల్ని రాఘవేంద్రరావు అభినందిస్తూ ప్రతిసారి ఒక మాట చెప్పేవారు. అదేంటంటే, ఏదైనా సినిమాలో చిరంజీవిని పులి చర్మాన్ని డ్రెస్ లాగా వేసుకోమని ఎవరైనా అడిగితే నిరాకరించమని, దానికి చాలా పెద్ద కథ ఉందని, చిరంజీవి కళ్ళను ఎంత శక్తివంతంగా చూపించాలో, ఆయనతో తాను చేయబోయే మొదటి సినిమా ఎలాంటిది అయ్యుండాలో అప్పటికే రాఘవేంద్రరావు పక్కా ప్రణాళికతో ఉన్నారు. అడవి దొంగ పేరుతో చిరంజీవిని టార్జాన్ పాత్రలో చూపించాలనేది ఆయన ఆలోచన. నటరత్న ఎన్టీఆర్ తో తొలిసారి రాఘవేంద్రరావు చేసిన చిత్రం అడవి రాముడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారి చేసిన చిత్రం అడవి దొంగ. రెండింటికి నేపథ్యం అడవే కావటం విశేషం. కథా చర్చలు ముగిశాయి. ఎన్టీఆర్ కథానాయకుడుగా గజ దొంగ వంటి బ్లాక్ బాస్టర్ నిర్మించిన చలసాని గోపి నిర్మాతగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడుగా అడవి దొంగ చిత్రం ఖరారైంది. షార్ట్ కట్ చేస్తే వీడియో రికార్డర్లు కొత్తగా వచ్చిన రోజులవి. చిరంజీవి రాఘవేంద్రరావు గారిని ఇంటికి రమ్మని ఆహ్వానించారు. సరదాగా కలిసి మాట్లాడుకున్నాక టీవీలో VHS క్యాసెట్ ప్లే చేసి చూడమని ఆయనను కోరారు చిరంజీవి. రాఘవేంద్రరావుకు షాక్. 1.5 ఏళ్ల వయసు గల తన పెద్ద కూతురు సుస్మితతో చిరంజీవి ఒక అడవి మనిషిలా ఆడుకుంటూ షూట్ చేసుకున్న వీడియో అది. మోకాల మీద పాకే ప్రాయంలో ఉన్న సుస్మితతో చిరంజీవి కూడా మోకాల మీద పాకుతూ, జంతువుల్లాగా ఎగురుతూ, తనలో తాను ఒక టార్జాన్ లాగా జీవిస్తూ, అడవి మనిషిలాగా ప్రవర్తిస్తూ సాధన చేసిన వీడియో అది. ఆ వీడియో అంతా అయిపోయాక చిరంజీవి విషయం చెప్పి, అడవి దొంగ సినిమాలో పాత్రకు ఇలా చేస్తే సరిపోతుందా, లేక ఏదైనా మార్చుకోవాలా, మెరుగుపరుచుకోవాలా అనేది మీరు చెబితే దానికి అనుగుణంగా నేను చేస్తా అన్నారు. వెంటనే రాఘవేంద్రరావు గారు ముగ్ధుడైపోయి చిరంజీవికి దగ్గర తీసుకుని, ఒక పాత్ర కోసం ఇంత కష్టపడే తత్వం ఉన్న నటుడు భావితరాలకు మార్గదర్శకుడు అవుతాడు అంటూ జోస్యం చెప్పారు. దానిని నిజం చేస్తూ ఆనాటి డైనమిక్ హీరో మెగాస్టార్ స్థాయికి ఎదిగి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచాడు. అడవి దొంగ మార్నింగ్ షో అయ్యాక బయటకొస్తున్న దర్శకుడి దగ్గరకు చిరంజీవి అభిమాని ఒకరు వెళ్లి,
సినిమా సూపర్, కానీ మా బాస్ కి సగం సినిమా అంతా మాటలు లేకుండా చేశారుగా అన్నాడు. ఆ ప్రశంసతో అడవి దొంగ చిత్రాన్ని ప్రేక్షకులు ఆమోదించారనే నిర్ధారణకు వచ్చారు రాఘవేంద్ర రావు గారు. అడవి దొంగ సినిమా మొదటి ఆర్ట్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి, రాఘవేంద్ర రావుల కాంబినేషన్ ఈ సినిమాతోనే పట్టాలెక్కింది. చిరంజీవి వద్దకు భారీ చిత్రాల నిర్మాతలు రావటం మొదలు పెట్టారు. చిరంజీవి మార్కెట్ స్థాయిని పెంచిన చిత్రం అడవి దొంగ. ఎప్పటికప్పుడు తనను కొత్తగా ఆవిష్కరించుకునే క్రమంలో నిరంతరం శ్రమించే చిరంజీవి ఈ సినిమా వెంటనే చేసిన సినిమా విజేత. అలా ఎటువంటి పాత్రలోనైనా సఫలీకృతుడు కాగలడని నిరూపిస్తున్నాయి ఎదిగారు.